మీరు చెప్పండి. మీ మీ ప్రధానంగా సరే అక్కడ స్కీములు ఆపడానికి చంద్రబాబు గారు, రామోజీ వీళ్ళంతా సంకలు గుద్దుకుంటుండొచ్చు. రెండో వైపు షర్మిల గారు, సునీత గారు, ఇంకా సౌభాగ్యమ్మ గారు కూడా వీళ్ళందరినీ ప్రవేశపెట్టి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? ఈ కుట్రల్ని జగన్ గారు ఎలా ఛేదించవస్తారు? ఒకటి కొమ్మినేని గారు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిక్కు, ఈ అబద్ధాల ముఠ దానికి చైర్మను, క్యాప్టెను చంద్రబాబు నాయుడు, ఆయనకు మెంబర్లు రామోజీరావు, రాధాకృష్ణ, TV5, కొత్తగా వచ్చినటువంటి ఆ బువ్వమ్మలు షర్మిలమ్మ, నర్రెడ్డి సునీత, నిన్న మొన్న ఆమెను కూడా వివేకం అన్న భార్యను కూడా తీసుకొచ్చి ఆమెకు చేయిలో వణుకుతున్నాయి, మైకోదికి పోతుంది, చెయ్యోదికి పోతుంది, ఆమెను కూడా తీసుకొచ్చి ఇంట్రడ్యూ చేశారు. ఇక ఎక్కా దుక్క చాలామంది ఉన్నారు. మనం వీళ్ళను ఎక్కువ ఊహించుకోవడం కూడా తప్పు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే, ఆయన PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కావచ్చు, CLP లీడర్గా ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఈ రామోజీరావు కానీ, రాధాకృష్ణ కానీ ఏ రోజు కూడా ఆయన మంచి పనులను చూపెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇలా కొత్తగా చూపెడతారని అనుకోవడం కూడా పొరపాటే. కాకపోతే ఇంకా డబల్ చేసిరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నల్ల కాలువల మాట్లాడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దొంగ పత్రికలకు, ఈ దుర్మార్గపు పత్రికలకు, ఈ రామోజీరావు లాంటి ముసలి నక్కలకు ఆయన పేరు తీయకుండా, ఆయన బ్యానర్ ఐటమ్ రాయకుండా ఆంధ్రజ్యోతి నడవదు, ఈనాడు పేపర్ నడవదు. గంత దుర్మార్గులు వాళ్ళు. ఇక వీళ్ళ మీరు చెప్తున్నారు 15 పేజీలు 16 పేజీలు. వాళ్ళందరూ ఒకటే మూసల పోసిన వాళ్ళు. ఎందుకు అంటున్నామంటే ప్రజలకు అర్థమైపోయింది. మనం కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొందరు కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఎవరు ఈ షర్మిలమ్మ, ఏడికెళ్ళి వచ్చింది, ఆమె రాజకీయ జీవితం ఏంది, ఏం మాట్లాడుతుంది? ఆమెకు ఈటీవీ, ABN ఆంధ్రజ్యోతి, TV5 రోజుకు 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు. రోజు 2 సార్లు ఎక్కడ లేదు. పాప అమ్మాయి తిరుగుతూ ఉంది, ప్రజలు వస్తలేరు, ఫ్రస్ట్రేషన్లు ఉంది. వాడు కూడా చెప్పినట్టు ఎన్నుకున్నాడో ముంగటున్నాడో, లేకపోతే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ వచ్చిందో, అమ్మాయిగా నువ్వు ప్రజలలో పోయి ఏం మొత్తుకున్నా లాభం లేదు, మా కెమెరాలు తీసుకొచ్చి ఆడ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది, మీరు ఏంటని ఒక దగ్గర కూర్చొని ప్రెస్ పెట్టుండి ఆ ప్రెస్ మేము యూట్యూబ్లో లేకపోతే లైవ్లను లేకపోతే యూట్యూబ్లో ముక్కలుగా చేసేసి మీ అన్న మీద ఏదన్నా అబండాలు వేస్తుంటే అవి మేము ప్రచారం చేసుకుంటాం తల్లి అని చెప్పినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్లు. గంట సేపు కొమ్మినేని గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో ఎంటర్ అవుతారని తెలిసిన తర్వాత 1 గంట ముందు ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఆయన ఒక నుండు ఢిల్లీలో దేనికి వనికిరాని నాయకుడు, ఆ నాయకుడు కూడా వస్తుండని చెప్పి ఏడికి పులివెందులకు ఇడుపులపాయకు వస్తుండనేటటువంటి మాట చెప్పే ప్రయత్నం చేసింది. నేను ఆమె ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు క్లారిటీ రావాలి. ఎందుకంటే కడప ప్రజలు చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రజలు. 14 రోజుల లోపటనే ఫ్యాన్ గుర్తొస్తే 5,45,000 గెలిపించినటువంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ ఎల్లయ్యనో పుల్లయ్యనో వీళ్ళు కంట తడిపెడితేనో కొంగు జాప్తేనో వాళ్ళు ఏదో తడబడతారు అనుకుంటే అది పొరపాటు. పూర్తిగా నేను ఒక 10-15 రోజుల నుంచి కడప, కర్నూలు, అనంతపూరు, అక్కడుండి ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఇచ్చాపురం వరకు కూడా కొన్ని నా దగ్గర ఉన్నట్టు ఫోన్ నెంబర్లతో ఒక 500-600 మందితో మాట్లాడిన కొమ్మినేని గారు, అందరికీ అర్థమైపోయింది వీళ్ళందరూ ఒకటే తాను ముక్కలు, ఎవరేం మాట్లాడుతున్నా ఎవరేం చేస్తున్నా. నిన్న ఈమె మాట్లాడుకుంటూ, ఎవరు షర్మిలమ్మ మాట్లాడుకుంటూ సేమ్ స్క్రిప్ట్ అన్నకు కొన్ని ప్రశ్నలు వేసింది. ఆమె ప్రశ్నలు వేసి జవాబు చెప్పమంటుంది. నేను 26 జనవరి రోజు ఇదే ఛానల్లో కూర్చొని వేసినటువంటి ప్రశ్నలకు ఇప్పటిదాకా జవాబు లేదు. నేను ఇవాళ కూడా చెప్తున్న కొమ్మినేని గారు, ఆమెను పాదయాత్ర చేయమని ఎవ్వరు అడగలేదు. ఇప్పుడు అది మెదకేసుకొని తిరుగుతుంది. నేను త్యాగం చేసిన అంటుంది. నువ్వు కాదు త్యాగం చేసింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇబ్బంది పెట్టేటప్పుడు అప్పుడు మన ఎంబడి వచ్చిండ్రు చూడు, ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి వాళ్ళు త్యాగం చేసినట్టు. నువ్వు మన ఇంటి మనిషివి ఎగేసుకొని వచ్చి పాదయాత్ర చేసి ఇలా దానికి త్యాగం అనే ట్యాగ్ లైవ్ పెడుతున్నాడు. అది ఎంతవరకు నిజం చెప్పండి? నరుకుతారా? ఎంతమందిని నరుకుతారు? అందరినీ నరుకోండి, ఇక మీరు ఒక్కరే ఉండండి. ఏం భాష ఇది? నువ్వు పిచ్చుకవు. నువ్వు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మురుసుపల్లి షర్మిలగా మారిన రోజే నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల విలువ లేదు. కానీ ఆవిడ చాలా తండ్రి గురించి చాలా చెబుతుంది. ఎందుకు హృదయానికి దగ్గరగా ఉన్నానంటే నేను మీకు ఒక్కటే, ఆమె ఎంత అబద్ధాల కోరు అనే దానికి ఒక్క వీడియో చూపెడతా మీరు పర్మిషన్ ఇస్తే. ఎందుకంటే కొమ్మినేని గారు, మనం కొంత
వ్యక్తిత్వం ఉన్న మనుషులము, మంచి కుటుంబంలో పుట్టినాము, విజయమ్మ గారి రాజశేఖర రెడ్డి గారి కడుపులో పుట్టినాము. మనకి జర్రనన్న సోయి ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడేం మాట్లాడినాం, మనం అబద్ధాల కోరు అనడానికి ఎన్ని రకాల అబద్ధాలు ఆడినాం. అవబనియమ టీవీ లేవు, ఛానళ్ళు లేవు, పేపర్లు లేవు. మనం ఏది మాట్లాడుతుంది నడుస్తుంది, ఏది చేస్తుంది ఒక పని చేయండి, ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు ఏది నడుస్తుంది అంటే కుదిరే పని కాదు.